వసంత పంచమి. వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈరోజు సరస్వతీదేవికి పూజ చేయవలెను. వసంత పంచమి మాఘమాసపు శుక్లపక్ష పంచమి నుండి వసంతం ఆరంభమగును కాబట్టి వసంత పంచమి అంటారు. శ్రీ పంచమి. శ్రీ అంటే సంపద, జ్ఞాన సంపద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. అమ్మవారికి తెల్లని రంగు పువ్వులతో పూజలు, క్షీరాన్నం, నేతి పిండి వంటలు, చెరకు, అరటిపండ్లు నివేదన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటారు. మదన పంచమి. ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా ఈరోజే కనపడుతుంది. వీరిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. ఆలు మగల మధ్య సంబంధం బలపడుతుంది. ఈ మాఘ పంచమి నాడు సరస్వతీదేవిని, వసంతుణ్ణి, మదన రతీలను పూజించడం వల్ల ప్రేమ, జ్ఞానం, సంపద దేనికి లోటు ఉండదని చెబుతారు.